హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వన్ ఆఫ్ ది 5 హెడ్స్ క్యాపిటల్ గెయిన్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనం. అండ్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు స్టార్ట్, ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక విషయాన్ని అంటే మనం దాన్ని ఓవరాల్ వ్యూ దాన్ని ఏమంటారంటే మీకు హెలికాప్టర్ వ్యూ. సపోజ్ మనం గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తాం. సపోజ్ మన డెస్టినేషన్కి ఒక మ్యాప్ చూపిస్తుంది. సో మనకి సిటీ అంతా బాగా తెలుసు, బట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ అని మనకి ఎప్పుడు ఐడియా లేదు. మనం ఎప్పుడు వెళ్ళుండం అక్కడికి లేదు, ఆ నేమ్ మనకు తెలిసి ఉండదు. మనం ఏం చేస్తాం, గూగుల్లో సెర్చ్ చేస్తాం. మన స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ కొడతాం. కొట్టిన తర్వాత ఏం చేస్తాం, మనం మ్యాప్ని జూమ్ అవుట్ చేస్తే మనకి మ్యాప్ అంతా క్లియర్గా కనబడుతుంది. ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. మనం ఏం చేస్తాం, మనకి ఈ సెంటర్ తెలుసు, సో ఇక్కడి నుంచి తీసుకోవాలా, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలా అంటే మనం జూమ్ అవుట్ చేసి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అసలు ఎలా ఉంది మ్యాప్, మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. సో అలాగే మనం ఏదైనా సరే ఒక విషయాన్ని హెలికాప్టర్ వ్యూ, నథింగ్ బట్ ఏరోప్లేన్ వ్యూ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక విషయం మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే, మై అప్రోచ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో ఫస్ట్ నేను ఒక ఓవరాల్ వ్యూ ఇస్తాను. ఆ ఓవరాల్ వ్యూ అంటే ఏంటంటే, మరి ఓవరాల్ వ్యూ అంటే మీరు ఏదో అనుకోవచ్చు, జనరల్ ప్రొవిజన్స్ చెప్పేస్తాను ఫాస్ట్గా. అలా కాదు, ఒక సపరేట్ రూట్ ఉంటుంది అనమాట. సో మనం దాని ప్రకారం వెళ్దాం. ఫస్ట్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, మనం టెర్రస్ పైకి ఎక్కి చూసినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వీధులు కానీ, మన స్ట్రీట్స్ కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఆ మ్యాప్ క్లియర్ కట్ కనిపిస్తుంది. ఓకే, ఈ రూట్లో వెళ్తే ఇలా వెళ్తుంది, ఈ రూట్ వెళ్తే ఇటువైపు, ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది అనే విషయం మనకి టెర్రస్ ఎక్కి చూసినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అలాగే మనం ఏం చేయాలంటే, ఒక మ్యాటర్ నేర్చుకునే ముందు, ఎస్పెషల్లీ ఇన్ సిఏ, కొన్ని టాపిక్స్ నేర్చుకునే ముందు మనం ఒక ఓవరాల్ వ్యూ తీసుకోవాలి. ఆ వ్యూ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, మనం చూసే పర్సెప్షన్ మారిపోతుంది. సో మన పర్సెప్షన్ మారినప్పుడు చాప్టర్కి లేదా ఒక సబ్జెక్ట్కి, ఒక కాన్సెప్ట్కి మనం చూసే పర్సెప్షన్ మారినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో మైండ్ సెట్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, డోంట్ గెట్ లేట్, లెట్ us jump into chapter. Okay, first of all, capital gain. I don't want to enter into all the stuffs. What is definition, what is that, what is this. నో ఏం వద్దు మనకి. మనం ప్లెయిన్గా చూద్దాం ఫస్ట్. అసలుకి క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి? క్యాపిటల్ గెయిన్ అంటే, ఇప్పుడు ఒక మనిషికి సోర్సెస్ చాలా ఉంటాయి. ఏం సోర్సెస్? ఎర్నింగ్ సోర్సెస్. ఆ ఎర్నింగ్ సోర్సెస్లో ఫస్ట్ ఏముంటుంది, మనకి చాలా ఉండొచ్చండి. కానీ మన యాక్ట్ ప్రకారం తీసుకుంటే, అంటే లీగల్గా తీసుకుంటే మనకి ఒక మనిషికి వచ్చే ఎర్నింగ్ సోర్సెస్ మొత్తాన్ని ఒక 5 హెడ్స్లో దాన్ని డివైడ్ చేశారు. ఏంటి ఆ హెడ్స్ అంటే, మీకు తెలుసు, శాలరీస్. ఏంటవి? శాలరీస్, హౌస్ ప్రాపర్టీ అంటే రెంటల్ బిజినెస్ అలాగా. నెక్స్ట్ బిజినెస్ సంబంధించి పీజీబీఫీ పెట్టారు. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ అని ఒక టాపిక్ పెట్టారు. అండ్ దీంట్లో ఇన్క్లూడ్ అవ్వని ఇన్కమ్ ఏదైనా సరే అదర్ ఇన్కమ్ అని చెప్పారు కదా. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి? నీకు ఒక అసెట్ ఉంది, దాన్ని సేల్ చేసావు. దాన్ని సేల్ చేస్తే దాని మీద వచ్చిన ప్రాఫిట్ నాకు కట్టు. ప్రాఫిట్ మీద ట్యాక్స్కి నాకు కట్టాలి. ఇది గవర్నమెంట్ చెప్పింది కదా. ఓకే, ఇప్పుడు ఒక అసెట్ సేల్ చేశాను నేను. ఈ అసెట్ సేల్ చేసినప్పుడు దీని మీద ప్రాఫిట్ రావచ్చు లేదా లాస్ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఏదైనా రావచ్చు. కానీ ఒక అసెట్ సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ వస్తే గవర్నమెంట్ ఏమంటుంది, నాకు ట్యాక్స్ కట్టమంది. ఓకే, కడతాను. ఎంత కట్టాలి ట్యాక్స్ చెప్తాను, అది కూడా చెప్తాను, గవర్నమెంట్ అది కూడా చెప్తుంది. సో ఒక అసెట్ సేల్ చేసినప్పుడు నీకు వచ్చే ప్రాఫిట్ మీద నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. దిస్ ఈజ్ ఓవరాల్ క్యాపిటల్ గెయిన్, నథింగ్ బట్ అంతే. కాకపోతే ట్యాక్స్ ఎంత కట్టాలి ట్యాక్స్, అది పాయింట్ ఆఫ్ ది మ్యాటర్. సో మనం దాన్ని డీల్ చేయడానికి క్యాపిటల్ గెయిన్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. ఓకే, చూద్దాం. ఇప్పుడు
ఒక అసెట్ సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ కట్టమన్నారు, బాగానే ఉంది. సో మరి క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దానికి ఒకటి ఒక ఫార్మాట్, ఒక స్ట్రక్చర్ ఉండాలిగా, కొన్ని రూల్స్ ఉండాలిగా. ఇలా కాదు ఇలా కట్టాలి, ఇలా కాదు ఇలా కట్టాలి. ఓకే, ఇప్పుడు ఓకే అసెట్ సేల్ చేసాము, మనం ట్యాక్స్ కట్టాలి, బాగానే ఉంది. ఇప్పుడు అసెట్ సేల్ చేసి ట్యాక్స్ కట్టాలన్నప్పుడు జనరల్గా ఏం చేస్తాం, మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్, అంతే కదా. మనకు వచ్చిన ప్రాఫిట్ మీద మనం ట్యాక్స్ కట్టాలి, అవునా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం మనం? జనరల్గా ఏం చేస్తాం, మనకు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్, ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతాం. సో సేల్ వాల్యూ అంటే మనం ఎంతగా సేల్ చేసామో అంత సేల్ వాల్యూ, ఓకే. ఆ సేల్ వాల్యూ దాంట్లోంచి మనం ఏం చేస్తాం, మరి ప్రాఫిట్ రావడానికి మనం కాస్ట్ తీసేయాలిగా. సో కాస్ట్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. టర్మ్ మే బి డిఫరెంట్ బట్ పాయింట్ ఈజ్ సేమ్. ఓకే, వచ్చేది ఏంటిది, ప్రాఫిట్టేగా, ఇది ప్రాఫిట్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ మీద మనం ఏం చేయాలి, సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ట్యాక్స్ కడతాం. ఇది క్యాపిటల్ గెయిన్. స్ట్రైట్గా చెప్పాలంటే ఇది క్యాపిటల్ గెయిన్. అయితే మనం ఇక్కడ ఏమేమి డీల్ చేస్తాం అంటే ఏ ఏ పాయింట్స్కి సంబంధించి విషయాలు మన క్యాపిటల్ గెయిన్స్ అనే టాపిక్లో మన యాక్ట్లో ఉన్నాయి చూద్దాం. పాయింట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ సేల్ వాల్యూ. ఈ సేల్ వాల్యూ ఎంత తీసుకోవాలి, దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అలాగే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి, దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ కట్టాలి, దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ కలిపి క్యాపిటల్ గెయిన్స్ అయిందండి, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకే, చూద్దాం ఫస్ట్ అసలు ఎలా ఉండొచ్చు, డిఫరెంట్ కేసెస్ ఎలా ఉండొచ్చు, అసలు ఫస్ట్ ఏంటి ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ సేల్ వాల్యూ అన్నాడు. సేల్ వాల్యూ నథింగ్ బట్ అంటే మనం సేల్ చేస్తాం, కన్సిడరేషన్ తీసుకుంటాం, మనీ తీసుకుంటాం, అదే నథింగ్ బట్ సేల్ వాల్యూ. జనరల్గా మనకి తెలుసు, కానీ మనం కొన్ని గెస్ చేయలేని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ సపోజ్ మీ ఫాదర్ మీకు ఒక హౌస్ ఇచ్చారు, అవునా? ఒక హౌస్ ఇచ్చారు. మీ ఫాదర్ ఇది మీకు సేల్ చేయలేదండి, జస్ట్ మీకు ఏం చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యాక్ట్ ఏం చెప్తుంది, మీ ఫాదర్ అనేవాళ్ళు మీకు హౌస్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశారు. హౌస్ ప్రాపర్టీ నథింగ్ బట్ అసెట్, అవునా? ఇప్పుడు ఇది సేలా కాదా అని తెలియాలంటే మనకేం తెలియాలి, కొన్ని విషయాలు తెలియాలి, కొన్ని మ్యాటర్స్ మనం తెలియాలి. ఆ మ్యాటర్స్ అన్నీ యాక్ట్లో డిఫైన్ చేయాలి వాళ్ళు. దీంట్లో మనకు జనరల్గా వచ్చే డౌట్స్ ఏంటి, ఓకే అసెట్ సేల్ చేయాలి అంటే సేల్ అంటే నథింగ్ బట్ ఏంటి, ట్రాన్స్ఫర్ చేయాలి. సో అసలు ట్రాన్స్ఫర్ డెఫినేషన్ ఏంటి, అసలు ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, సో మనం దాని గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి, అవునా? అసలు ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఓన్లీ మనీ కన్సిడరేషన్ తీసుకొని సేల్ చేస్తేనే ట్రాన్స్ఫర్ అంటామా, లేకపోతే ఇంకా అదర్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే వితౌట్ మనీ కన్సిడరేషన్ చేసిన కొన్ని ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి, వాటి గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. అవి యాక్ట్లో ఉన్నాయి. దెన్ నెక్స్ట్ సేల్ కన్సిడరేషన్. సేల్ కన్సిడరేషన్ అంటే ఏంటి, మనం జనరల్గా ఏమనుకుంటాం, మనీలో వస్తే మనీ మనం సేల్ చేస్తాం, వాడు పర్చేజ్ చేసుకుంటాడు, మనీ మనకి ఇస్తాడు, సో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇది మనం జనరల్గా అనుకునేది. సో మనీ కాకుండా ఇంకేమైనా ఇవ్వచ్చా అంటే అసెట్కి అసెట్ అంటే నథింగ్ బట్ ఎక్స్చేంజ్, బార్టర్, సమ్ కైండ్, సమ్ క్యాష్, అలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, సో వాటి గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మీకు ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, మీకు ఒక హౌస్ ఉంది అనుకుందాం. సపోజ్ హౌస్ని మీరు ఒక 1 crore సేల్ చేశారు. ఈ 1 crore సేల్ చేశారు, ఓకే బాగానే ఉంది. బట్ మీరు దీన్ని ఒక 20 years బ్యాక్ కొన్నారండి. ఇప్పుడు 20 years బ్యాక్ ఒక 10 lakhs కొన్నారు. సేమ్ హౌస్ని 10 lakhs కొన్నారు. ఇప్పుడు మీరు సేల్ చేశారు. జనరల్గా మనం ఇప్పుడు దాకా ఏమనుకున్నాం, ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలి అనుకున్నాం, అవునా? రైట్. ఫస్ట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, చేద్దాం. సేల్ వాల్యూ ఎంత, సేల్ వాల్యూ ఎంత వచ్చేసి 1 crore. ఓకే, నెక్స్ట్
కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఎంత 10 lakhs. ఇప్పుడు ఎంత వచ్చింది చెప్పండి, ప్రాఫిట్ 90 lakhs. ఓకే, 90 lakhs ప్రాఫిట్, నథింగ్ బట్ దీన్ని మనం ఏమంటాం అంటే క్యాపిటల్ గెయిన్ అంటాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టర్మ్స్ మే బి డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాఫిట్ మనం ఏం చేస్తాం, ట్యాక్స్ కట్టేస్తాం. ఎంత కొంత ట్యాక్స్ అంటే నథింగ్ బట్ 20% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 90% మీద సరే, ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్ 10%. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో 90 lakhs మీద మనం వాళ్ళని 10% ట్యాక్స్ కట్టమంటే మనం ఏం చేస్తాం, 9 lakhs కట్టాలి. అంటే మనకి వచ్చిన దాంట్లో 9 lakhs గవర్నమెంట్కి కడుతున్నాం. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా ఆలోచిద్దాం. మనం కొన్నది ఎప్పుడండి, 20 years బ్యాక్ 10 lakhs కొన్నాం. అంటే 20 years బ్యాక్ మనం 10 lakhs కొన్నామంటే అసలు ఆ 10 lakhs ఇప్పుడు ఉంటే దాని వాల్యూ ఎంత లేదు. థింక్ ఇన్ అనదర్ వే, ఇదే హౌస్ మనం ఇప్పుడు 1 కోటి రూపాయలకి అమ్మాం, అవునా? కానీ ఇదే హౌస్ 20 years బ్యాక్ ఎంత కొన్నాం మనం, 10 లక్షలకు కొన్నాం. అంటే ఇప్పుడు 20 years బ్యాక్ నువ్వు సేమ్ హౌస్ మనం 10 lakhs కొన్నాం, అదే ఇప్పుడు కొంటే ఎంత అవుతుందండి, మన నథింగ్ బట్ కొనుక్కున్నాడు ఎంత కొన్నాడు, ఇప్పుడు మన దగ్గర నుంచి 1 crore కొన్నాడు. అంటే అప్పుడు 10 lakhs వాల్యూ ఇప్పుడు ఎంత అయింది, 1 crore అయింది, అవునా? అంతే కదా. అంటే మనీ అప్పుడు ఆ రోజుల్లోనే నాకు 10 lakhs ఉంటే ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు అంటే లెక్క, ఈ ట్రాన్సాక్షన్ ప్రకారం చూస్తే. ఓకే, అప్పుడు ఏం చెప్తారంటే గవర్నమెంట్, ఇప్పుడు మరి ట్యాక్స్ కట్టేది మనమే కదా, మనం అడుగుతాం, అవును నేను కొన్నది ఎప్పుడు 20 years బ్యాక్ కొన్నాను, అప్పుడు ఎంత పెట్టుకున్నాను, 10 lakhs పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చే ప్రాఫిట్ మీరు, నేను అప్పుడు ఎంత పెట్టుకున్నానో అంతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకొని ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎలా బెనిఫిట్ అవుతుంది, అవ్వదు కదా. అంటే నథింగ్ బట్ ఇప్పుడు అదే 10 lakhs నేను 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేస్తే నాకేమవుద్ది, ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుందిగా, ఆ ఇంట్రెస్ట్ అక్యుములేట్ ఎంతో కొంత అవుద్దిగా. సపోజ్ ఒక 40 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది, ఇది 10 lakhs మీద 20 yearsకి 40 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం, సపోజ్ డోంట్ గెటింగ్ ఇన్ టు ది క్యాలిక్యులేషన్స్. ఓకే, సో అంటే అప్పుడు 10 lakhs వాల్యూ ఇప్పుడు నాకు ఎంత అయి ఉంటుంది, 50 lakhs అయి ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, నాకు 1 crore-లోంచి 50 lakhs తీసేస్తే 50 lakhs ప్రాఫిట్. ఈ 50 lakhs ప్రాఫిట్ మీద 10% ట్యాక్స్ కడితే ఎంత అవుతుంది నాకు, 5 lakhs, అవునా? ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్లో ఏది రీజనబుల్గా ఉంది చెప్పండి. ఇక్కడ 10 lakhs తీసుకోవడం రీజనబుల్గా ఉందా, 50 lakhs తీసుకోవడం రీజనబుల్గా ఉందా? ఆబ్వియస్లీ 50 lakhs తీసుకోవడం రీజనబుల్గా ఉంటుంది. సో అలా 50 lakhs తీసుకున్నప్పుడు నీకేమవుతుంది, నీకు ప్రాఫిట్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ట్యాక్స్ తగ్గుతుంది, నీకు బెనిఫిట్ ఎంత వస్తుంది, ఇక్కడ 4 lakhs వస్తుంది. ఓకే, సరే ఇక్కడ 40 lakhs తీసుకున్నారు కదా సార్, ఇక్కడ 40 lakhs తీసుకున్నాం కదా, మరి ఈ 40 lakhs తీసుకోవడానికి బేస్ ఏంటి, నాకు ఒక బేస్ ఉండాలి కదా, నాకు ఏదో ఒక బేస్ ఉండాలి కదా, అవునా కదా, ఒక బేస్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆ బేస్ గురించి మాట్లాడుకుందాం మనం. సో క్లియర్గా చూడండి, ఇప్పుడు మనకి ఫార్మాట్లో సేల్ వాల్యూ ఒకటి, నెక్స్ట్ సిఓఏ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ప్రాఫిట్. నేను ఏం మాట్లాడినా ఈ ఫార్మాట్ గురించే మాట్లాడతానండి. డెఫినిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొవిజన్స్ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక ఓవరాల్ వ్యూ ఫస్ట్ చూడండి, అర్థం చేసుకోండి ఫస్ట్ అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది యాక్ట్, ఎలా వచ్చింది చూద్దాం ఫస్ట్. సో ఈ ప్రాఫిట్, ఇది ఫార్మాట్. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, క్లారిటీ కదా. ఓకే, ఇప్పుడు ఈ 40 lakhsకి నాకు బేస్ ఏంటి, నేను ఏదో జనరల్గా వేసేసా, 10 lakhs అప్పుడు పెట్టాను కాబట్టి ఇప్పుడు 40 lakhs అయి ఉంటుందని వేసేసా. అలా మనం వేయడానికి గవర్నమెంట్ ఒప్పుకునిద్దా, ఇప్పుడు నేను 40 వేసానండి 10 lakhs పెట్టుకున్నప్పుడు, అలాగే మా ఫ్రెండ్ 10 lakhs పెట్టుకున్నాడు, వాడు 50 lakhs అంటాడు, అప్పుడు వాడికి ఏమవుతుంది 60 lakhs అవుతుంది, ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రాఫిట్ తగ్గిద్ది, ఆటోమేటిక్ ట్యాక్స్ తగ్గిద్ది. సో మరి ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మొత్తం తీసేయాలిగా వాడు. సో వాడు ఏదో ఒక బేస్ పాయింట్ చెప్పాలి కదా. సో ఆ బేస్ పాయింట్ ఏంటంటే ఇండెక్సేషన్ అంటుంది దాన్ని, ఇండెక్సేషన్, నథింగ్ బట్ ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ అంటే ఏంటి, గవర్నమెంట్ ప్రతి ఇయర్ మన ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బేస్ చేసుకొని కొన్ని గైడ్లైన్స్ ఇస్తారన్నమాట. సపోజ్
2000 స్టార్టింగ్ ఇయర్ తీసుకున్నాను అనుకోండి, 2000 రూపీస్, 2000 ఇయర్ అనేది స్టార్టింగ్ ఇయర్ తీసుకుంటే 100 దాని ప్రైస్ ఇండెక్స్ వాల్యూ, ఆ ఇయర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ 100. అలాగే ఇప్పుడు 2001, 2 అలా తీసుకుంటూ వస్తారు. సపోజ్ 110, 120 ఇవన్నీ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వాల్యూస్ ఇవన్నీ. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వాల్యూస్ అంటే 2000లో 100 రూపీస్ ఉంది, 2001లో ఎంత అయింది, అదే 100 రూపీస్ 110 అవుద్ది. 2002లో ఎంత అవుద్ది, 120 అయింది. ఈ 110, 120 ఇవన్నీ వాల్యూస్ ఎవరు ఇస్తారు మనకి, గవర్నమెంట్ ఇస్తుంది వాల్యూ. ఓకే, అలా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ 2000 బేస్ ఇయర్, 2000లో నీకు 100 రూపీస్ ఉంటే ఇప్పుడు 2019 ఆ 2020లో నీ దగ్గర ఎంత ఉంటుంది అనేది నువ్వు నేను క్యాలిక్యులేట్ చేసిన కేసే. ఆటోమేటిక్గా యాక్ట్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ నోటిఫై చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఆ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, అంటే నథింగ్ బట్ ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, సపోజ్ 2000లో 100 ఉంది ఇండెక్స్ వాల్యూ, 2019లో 400 ఉంది అనుకుందాం సపోజ్. ఓకే, చూద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు సేల్ వాల్యూ 1 crore, పర్చేజ్ వాల్యూ 10 lakhs. ఓకే కదా, ఓకే. ఇప్పుడు చూడండి, ఇది కొన్నది 10 lakhs ఎప్పుడు పెట్టుకున్నారు, 2000 ఇయర్లో కొన్నారు. ఓకే, 2000 ఇయర్లో ఇండెక్స్ వాల్యూ ఎంత, 100. ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. 2020లో సపోజ్ ఒక 500 తీసుకుందాం వాల్యూ. ఇప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనం ఇప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, యాజ్ యూజువల్గా సేల్ వాల్యూ 1 crore, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ పర్చేస్. ఇక్కడ ఎంత తీసుకోవాలి, మ్యాక్సిమం మనం పర్చేస్ చేసిన ఇప్పుడు వాల్యూ ఎంత, 10 lakhs. కానీ ఇండెక్సేషన్ వాల్యూ మనం పర్చేస్ చేసినప్పుడు వాల్యూ ఎంత, 100. మనం సేల్ చేసిన ఇయర్లో ఇండెక్స్ వాల్యూ ఎంత, 500 రూపీస్. అంటే నథింగ్ బట్ సింపుల్గా చూడండి, నేను 10 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు, పర్చేస్ చేసినప్పుడు ఇండెక్స్ వాల్యూ 100, అవునా. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ ఎంత, 500. సో అప్పుడు 10 lakhs వాల్యూ ఎంత, సో దాన్ని ప్రపోర్షనట్గా చేసుకుంటే మీకు 10 lakhs ఇంటూ 500 డివైడెడ్ బై 100, సో 50 lakhs. అప్పుడు 10 lakhs వాల్యూ ఇప్పుడు ఎంత, 50 lakhs. సో అది తీసుకుంటాం. ప్రాఫిట్ 50 lakhs, దీని మీద 10% ట్యాక్స్, సో 5 lakhs ట్యాక్స్ ఓవర్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అసలుకి ఏంటి పరిస్థితి, ఎంత వచ్చింది, ఏంటి, ఎలా వస్తుంది, మన ఎలా ఒక చిన్న వ్యూ వచ్చి ఉంటుంది మీకు. ఓకే, మన డీటెయిల్డ్గా ప్రొవిజన్స్ సెక్షన్స్ వైజ్గా అన్నీ చూద్దాం. బట్ ఒక ఐడియా కోసం మీకు ఇలా చెప్పాను అనమాట. అండ్ ఇంకో థింగ్, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకి సేల్ చేసాము, సమ్ కన్సిడరేషన్ తీసుకున్నాము, దానిలోంచి మన కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేసాము, సమ్ ప్రాఫిట్ వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ సపోజ్ మనకి 1 కోటి రూపాయలు ప్రాఫిట్ వచ్చిందండి, దాని మీద 20% ట్యాక్స్ కట్టాలి అనుకుందాం. అంటే ఎంత, 20 lakhs ట్యాక్స్ కట్టాలి. 20 lakhs ట్యాక్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, నథింగ్ బట్ స్మాల్ ఇష్యూ. ఓకే, సో దీన్ని ఎస్కేప్ చేయడానికి మనకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ఈ 20 lakhs కట్టకుండా, అంటే ఇంతకన్నా తగ్గించి కట్టడానికి, మన ట్యాక్స్ పే చేయడానికి కానివ్వండి, లేదంటే అసలు కట్టకుండా ఉండడానికి కానివ్వండి, ఏమైనా వేస్ ఉన్నాయా, ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనకు వచ్చిన 1 కోటి రూపాయల్లో ప్రాఫిట్లో 20 lakhs ఊరికే మన గవర్నమెంట్ కడుతుంటే అది రీజనబుల్ కాదు, ఎవరు కట్టరు అలాగా. ఓకే, సో మనం దాన్ని ఎస్కేప్ చేయడానికి, దాన్ని ఎస్కేప్ అనమాట, జనరల్గా చెప్పాలంటే దాన్ని ఎస్కేప్ అనకూడదు, దాన్ని నథింగ్ బట్ ప్లానింగ్ అంటాం, జస్ట్ ప్లానింగ్ అంటాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో నీకు 1 crore ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 20 lakhs నాకు ట్యాక్స్ కట్టాలి అంటే నీకు బాధగానే ఉంటుంది. సో ఒక పని చేయి, ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నువ్వు ఈ 1 crore నీకు ప్రాఫిట్ వచ్చింది కదా, ఈ 1 crore నేను చెప్పినట్టు ఇన్వెస్ట్ చేయి.
ఇన్వెస్ట్ చేస్తే నీకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తా. ఈ 1 crore నేను చెప్పినట్టు ఇన్వెస్ట్ చేస్తే నీకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ₹1,00,00,000 ప్రాఫిట్ వచ్చింది కదా. ఈ ₹1,00,00,000 ప్రాఫిట్ నువ్వేం చేస్తావంటే నేను చెప్పిన ఏరియాలో ఒక ల్యాండ్ కొను చెప్పింది. సపోజ్ నేను చెప్పిన ఏరియాలో ఒక ల్యాండ్ కొను. సపోజ్ మన ఏం చెప్పిందంటే హైదరాబాద్లో ఒక ఏరియా ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ల్యాండ్ కొను. నీకు ₹1,00,00,000 లాభం వచ్చింది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ల్యాండ్ కొను. సపోజ్ ఎంత పెట్టలేదు ల్యాండ్ కొంటావు నువ్వు, ఆ వాల్యూ నీకు ఎగ్జామ్షన్ ఇచ్చేస్తా. ఓకేనా. సపోజ్ నేను 50 lakhs తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి ఒక ల్యాండ్ పర్చేస్ చేశా ఎక్కడ, హైదరాబాద్లో. సో అప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ఓకే నువ్వు 1 crore నీ గెయిన్లో 50 lakhs తీసాయి, ఆ రిమైనింగ్ 50 lakhs మీద నువ్వు ట్యాక్స్ కట్టినావు. లేదు నేను 1 crore ఇన్వెస్ట్ చేశా, సో దెర్ ఈస్ నో ట్యాక్స్. సో ఇది ఎగ్జాంపుల్ అండి. సో ఇలా సర్టెన్ రూల్స్ ఉంటాయి. అంటే మనం వచ్చిన ప్రాఫిట్ని మన ట్యాక్స్ రెడ్యూస్ చేయడానికి లేదా ట్యాక్స్ అనే దాన్ని తగ్గించుకోవడానికి మ్యాక్సిమం టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మ్యాక్సిమం తగ్గించుకోవడానికి మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్షన్స్. దాన్ని ఏమంటే ఎగ్జామ్షన్స్ అంటామండి. ఎగ్జామ్షన్స్ అంటాం. ఈ ఎగ్జామ్షన్స్ మనకి యాక్ట్లో ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. ఇంకొకసారి చెప్తున్నాను, మనం డిస్కస్ చేయబోయేదంతా ఒక ఫార్మాట్, నథింగ్ బట్ సేల్ వాల్యూ లెస్ పర్చేస్ వాల్యూ ఈక్వల్ టు ప్రాఫిట్ ఈక్వల్ టు నెక్స్ట్ ట్యాక్స్. ఇవ్వండి. అసలు ఫస్ట్ సేల్ వాల్యూ, దీని గురించి కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి, దాన్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పర్చేస్ వాల్యూ, దీని గురించి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చిన ప్రాఫిట్ని మనం ఎలా ఎస్కేప్ చేయొచ్చు, అంటే ట్యాక్స్ కట్టకుండా మనం ఎలా బడ్డీని తగ్గించుకోవచ్చు, దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని గురించి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఈ 3 పాయింట్స్ మనం ఈ 3 టాపిక్స్ డిస్కస్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఓవర్. ఓకే, ఇది ఓవరాల్గా ఇది అండి. ఓకే, మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం ఇక.